10 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండే కదా, మరి ఈ మునగాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి మన పాలమూరుకు 10 పైసలైనా తెచ్చిర్రా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తెచ్చిండ్రా? అది మాత్రం తేలేదు అర్ణమ్మ, కానీ ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పోస్టు తెచ్చుకున్నది. రేపు అర్ణమ్మ గెలిస్తే గడిలో ఉన్న వాళ్ళ బంధువులకు మేలైతుంది, పదవులు వచ్చిన ఆమె కుటుంబానికి మేలైతుంది తప్ప పాలమూరుకి ఏం న్యాయం జరుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. నువ్వెందుకు చేయలేదు ప్రాజెక్టులు? 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి నువ్వేం పని చేసినావు? నువ్వు కూడా ఎమ్మెల్సీగా ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు 2 సార్లు, మరి నువ్వెందుకు చేయలేదు? నువ్వెందుకు ఇంతకుముందే నువ్వే నారాయణపేట, కొడంగల్ ఇంతకుముందు ఎందుకు చేయలేదు? నువ్వు పోరాటాలు చేసి అరుణమ్మ తెచ్చింది ఎట్లా, నువ్వు తేలేదు ఎట్లా? నువ్వెందుకు చేయలేదు? అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటా, మోసాలు మాట్లాడుకుంటా, ప్రజల్ని మోసం చేసుకుంటా ఇంకా ఎంతకాలం ఇట్లే బతుకుతారు? మీ కుర్చీల కోసం, మీ అధికారం కోసం ఒక మహిళను పట్టుకొని ఏది పడితే అది మాట్లాడతారా మీరు?